పారిశుద్ధ్య సిబ్బంది డ్రైవర్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ వాళ్లకు జీతం ఇంతవరకు అభ్యర్థి స్కిల్ డెవలప్మెంట్ కింద వాళ్ళకి 24,500 ఆ డ్రైవర్లకు ఇవ్వకుంటే రాయచోటంతా చెత్తగా మారే అవకాశాలు ఉన్నాయి. అవి వాళ్ళంతా పని చేస్తున్నారు కాబట్టి మా ఊరు క్లీన్ గా ఉంది కాబట్టి పాత డ్రైవర్లను కూడా గౌరవించి వాళ్ళకు స్కిల్ అందరినీ స్లీపర్స్ కింద ఎంటర్ చేశారు సార్, డ్రైవర్స్ కింద ఎంటర్ చేయలేదు. ఇప్పుడు నాకు అప్లికేషన్స్ ఇస్తున్నారు. సో మన ఆఫీస్ నుంచి మనం ఒక లెటర్ ఆఫీస్ వరకు పంపిస్తాము. వాళ్ళు అప్రూవ్ చేస్తే కనుక మన కౌన్సిల్ పెట్టి మీరు అడిగిన 21,000 మనం పే చేస్తారు. స్టోరింగ్ వరకైనా ఏమయ్యా సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అంతా వాళ్ళలో ఉన్నారు. మ్యాక్సిమం అందరు కౌన్సిలర్స్ మాట్లాడారు సార్, అందరితో మాట్లాడుతున్నారు. మనకి సమస్యలు ఉన్నాయి. మొత్తం నువ్వు వచ్చిన వరకు అమౌంట్ అంతానే మనం చిన్న చిన్న వర్క్స్ చేసుకునే కంటే ఏదైనా పెద్ద వర్క్స్ చేసుకుని మనకి ఏదైనా ఒక ఏరియా డెవలప్ అవుతాం అనే కారణంతో మేము పెద్ద వర్క్స్ పెట్టుకున్నాం సార్. మేము ఎక్కడ పెట్టినా రాయగడ టౌన్ లో పెట్టాం సార్, ఎక్కడ మొత్తం చేసి పెట్టేసుకోలేదు. అవసరం ఎక్కడైతే అవసరం ఉంది, నెసెసిటీ ఉంది అనుకున్న దాన్ని చూసుకుని అక్కడ కన్సర్న్ వాళ్ళతో మాట్లాడే పెట్టుకున్నాం సార్. మీ వాటిలో కూడా ఉన్నాయి కదా సార్, వర్క్స్ మీ వాటిలో ఉన్నాయి కదా, మీరు అక్కడ మండి రాకపోయి సార్. మరి మీరు రాకుండా ఇంకేం సార్ క్వశ్చన్, మీరు 5 క్వశ్చన్ మళ్ళీ రైస్ చేసాం మేము. అంత బడ్జెట్ లేదు కదా సార్, అంత బడ్జెట్ ఉంటే పడతాం. మాకున్న లిమిటెడ్ బడ్జెట్ ఎంత వరకు చేయగలం చేస్తున్నాం సార్. సార్ లాస్ట్ 1.5 crores వచ్చేసి సార్ 4 బస్ పెట్టారు, 25 లాక్స్ చెప్పిన సార్. అప్పుడు క్వశ్చన్ చేయలేదు సార్, ముందుకు రావడం లేదు సార్. సార్ వాళ్ళ మీరు చెప్తున్నారు సార్, వాళ్ళ రావద్దా వాళ్ళ విషయం చెప్తున్నారు సార్. సార్ వర్క్ షాప్ స్టార్ట్ చేస్తే చెప్పండి. వాటర్ డ్రైనేజ్ వాళ్ళు ఆడేసారు. అడగండి, మీరు 5 లక్షలు 10 లక్షలు మాట్లాడుతున్నారు. కోట్ల రూపాయల వర్క్ ఇచ్చా ఎందుకు జరగలేదు కాంట్రాక్ట్ విషయంలో అడగండి. మీరు పిలవండి, ఆ కాంట్రాక్ట్ మీటింగ్ మీరు పిలవలేదు. గౌరవ మినిస్టర్ గారు, వాడైతే కానీ పని చేయకపోతే వాని మీద ఎలాంటి యాక్షన్ చేయాలో ప్రభుత్వ పరంగా, కమిషనర్ మున్సిపాలిటీ పరంగా వానికి ఏ శిక్ష వేస్తారో మేము కూడా దానికి సహకరిస్తామని. అంటే శిక్ష విషయం కాదు అధ్యక్ష అని చెప్పింది. ఇప్పుడు వాళ్ళ కాంట్రాక్టర్ గురించి ఆయన అడిగినాడు. ఇప్పుడు ఎవరు వచ్చిన కాంట్రాక్టర్ మీరు చెప్పండి అంటాను. ముందు ఈ 5 లక్షలు 10 లక్షలకే కొట్టుకొని వస్తున్నాం కదా. గత గవర్నమెంట్ లో కోట్ల రూపాయల టెండర్ జరిగిందన్నారు. మీ వాళ్ళు కూడా మీటింగ్లో చాలా సార్లు చెప్పినారు. రాయచోటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చినాము, పైప్ లైన్ ఇచ్చినాము. మేము కూడా ఆ కాంట్రాక్టర్ 100 సార్లు పిలిచాము, వచ్చి చేయరంటే నేను చేయనంటాను. దానికి ఏం చేయాలి? మీరు 10 లక్షలు 20 లక్షల టెండర్ల కాంట్రాక్టర్ గురించి చెప్తారు. కోట్ల రూపాయల కాంట్రాక్టర్ అప్పుడు వచ్చింది, టెండర్ అయింది, ఫలానా కంపెనీ పేరు ఎవరికి ఇచ్చినారో చెప్పానండి. వర్క్ అది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని మేము చెప్తానే ఉన్నాం కదా. ఇప్పుడు ఎవరైనా ప్రజల కోసం పని చేయకపోతే వాని పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో కూడా తీసుకోండి అనేది కూడా చెప్తాను. ఇప్పుడు వాళ్ళ బాధ కూడా లేదు, ఇప్పుడు చేస్తూ అది కూడా చేపించండి అనే వాళ్ళ వాదన. ఒకటి చెప్తాను, ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలని మేము కూడా మీతో పాటు మేము కూడా సహకరిస్తాం. నేను అడిగాను, చెప్తాను, పిలిచేయమన్నారు కదా. కమిషనర్ గారు ఖచ్చితంగా పిలిపించాలా. దాంతో పాటు ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరే, పాలక వర్గానికి చెడ్డ పేరే. అలాంటి పనులు చేయకపోయిన వాళ్ళకి ఇప్పుడు దగ్గర మన రాయచోటికి నీళ్లు ఎందుకు 3 రోజులు 4 రోజులు మామూలుగా వాళ్ళు కనుక పని చేస్తే